నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని జూబ్లీహిల్స్ ఎన్నికలు కొంత షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రధానంగా ఈ యొక్క ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికగా ప్రస్తుతం మారినటువంటి నేపథ్యం. అంటే ఒకటి, అధికార పార్టీకి ఖచ్చితంగా లిట్మస్ టెస్ట్ అని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నారు. మరోవైపు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే, మా పనితీరుకు ఖచ్చితంగా ఇది ఒక నిదర్శనంగా నిలుస్తుంది అన్నది ఆయన కూడా చాలా ప్రతిష్టాత్మకంగా. ఈవెన్ బీహార్ ఎన్నికలను కూడా పక్కన పెట్టి మరీ జూబ్లీహిల్స్ మీద ఫోకస్ చేశారు. నవీన్ యాదవ్ని గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నమ్మకం ఉంది అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. మూడు రాజకీయ పార్టీలు, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, మూడు కూడా కొంత పెద్ద ఎత్తున దూసుకెళ్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా గెలుపు సొంతం చేసుకోవాలి అన్న ధీమా అయితే అన్ని పార్టీల్లో కనిపిస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ఇప్పటికే తెలంగాణ రాజకీయ వర్గాల్లో అతి పెద్ద చర్చ జరుగుతోంది బయటకు వస్తున్నటువంటి సర్వేల గురించి. ఈ సర్వేల గురించి కూడా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం కనిపిస్తుంది. ఈ యొక్క సర్వేల పైన కూడా తాజాగా ఆయన తనదైనటువంటి స్టైల్లో స్పందించినటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే ఇక్కడ ఓవరాల్గా అంటే ఇప్పటిదాకా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసినటువంటి ఘట్టం ఒక ఎత్తు అయితే, కేటీఆర్ ప్రచార శైలి కూడా కొంత వినూత్నంగా కనిపిస్తుంది. సో ఇటువంటి సందర్భాల్లో ఎవరిది స్టైల్లో వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో తాజాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి తనదైనటువంటి వ్యవహారం, తనదైనటువంటి వ్యూహం ఖచ్చితంగా రాజకీయంగా ప్రదర్శించినటువంటి నేపథ్యం. సో ఇక్కడ ఒకసారి నిన్న తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మీడియా ముఖంగా మాట్లాడినటువంటి వ్యవహారం, జూబ్లీహిల్స్ ఓటర్లను విన్నవించినటువంటి నేపథ్యం చూస్తుంటే మనం స్పష్టంగా చాలా వ్యూహాత్మకమైనటువంటి ప్రెస్ మీట్ గానే భావించాలి. ఒకసారి ఆయన మాటల్ని దాదాపుగా గంటన్నర పైగా ఆయన సుదీర్ఘంగా మాట్లాడినటువంటి మాటల్ని మనం కనుక కొంత అనాలిసిస్ చేస్తే, సరే సోషల్ మీడియాలో డిఫరెంట్ బిట్స్ కట్ చేసి వైరల్ చేయటం అది సెకండరీ, కానీ స్పష్టంగా ఆయన ఏ అంశాలను టచ్ చేశాడు, ఏ వ్యవహారాలను ప్రజల ముందు ఎండగట్టాడు, ఇవన్నీ చూసి ఆయన గెలుపు వ్యూహం ఏంటి అని కనుక మనం ఒకసారి విశ్లేషణ చేస్తే, మొదటిగా ఆయన టార్గెట్ చేసినటువంటి అంశం టీడీపీ ఓట్ బ్యాంక్. ఇక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ బలంగా ఉంది. కమ్మ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. అందుకనే ఎన్టీఆర్ విగ్రహం కూడా ఖచ్చితంగా పెట్టి తీరుతాం, అట్లాగే ఎన్టీఆర్ ను గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అవమానం చేసింది అని చెప్పే ప్రయత్నం చేశారు. అట్లాగే ప్రధానంగా టీడీపీ యొక్క ఐడియాలజీని ఏ విధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ కంటే ముందు పాలించినటువంటి పార్టీగా ఏ విధంగా అభివృద్ధిని కంటిన్యూ చేశారని చెప్పే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి గారు చేశారు. అట్లాగే మరీ ముఖ్యంగా మైనారిటీ ఓట్ బ్యాంక్, ఈ మైనారిటీ ఓట్ బ్యాంక్ కూడా 1,00,000కు పైగా ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మైనారిటీ ఓట్ బ్యాంకుని సొంతం చేసుకునే ప్రక్రియలో కొంత మైనారిటీలు కాంగ్రెస్ పార్టీకి ర్యాలీ అవ్వాలనే ఒక ఉద్దేశంతో ఆయన చేసినటువంటి స్పీచ్గా మనకు కనిపిస్తుంది. అంటే ప్రధానంగా బీజేపీ యొక్క వ్యవహార శైలిని ఎండగట్టడం, దీని ద్వారా ఖచ్చితంగా మైనారిటీలు కాంగ్రెస్ పార్టీకి ర్యాలీ అయ్యే అవకాశాలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, రెండు రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు యొక్క బంధాన్ని ఆయన ఫెవికాల్ బంధంగా చెప్పుతూ ఆ ఫెవికాల్ బాండ్ ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి నేపథ్యం. అంటే ఏ విధంగా వీళ్ళు హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుకుంటున్నారు, బ్యాడ్ బ్రదర్స్ ఏ విధంగా కొంత తెలంగాణలో హైదరాబాద్ డెవలప్మెంట్ మరీ ముఖ్యంగా అడ్డుకుంటున్నారు అనే అంశాలను కూడా ఆయన స్పష్టంగా ఎండగట్టారు. ఇక అనేక అంశాల మీద మాట్లాడారు. మొత్తంగా మేజర్ గా చూస్తే ఈ 3 అంశాలను మనం కీలకంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా కేసీఆర్ ని దెబ్బకొట్టే పాయింట్ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చేశారు. ఇప్పటిదాకా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేసీఆర్ కనీసం వచ్చి ఓట్ అడగలేదు. ఈ ఓట్ అడగనప్పుడు ఎందుకు ఓట్ వేయాలి బీఆర్ఎస్ కు అని ఆయన లేవనెత్తినటువంటి అంశం. మరోవైపు ఇంట్లో పంచాయతీల గురించి మాట్లాడారు, కవిత అంశం ఇట్లా అనేక అంశాలు మాట్లాడుకుంటూ వెళ్ళారు. ఓవరాల్ గా చూస్తే ఈ యొక్క అంశాలు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి టీడీపీ సంబంధించి కేసీఆర్ది నాది ఒకే సిలబస్ అని అంటూ ఉన్నాడు ఆయన. అంటే ఆయన ఇద్దరు కూడా పుట్టింది టీడీపీలోనే. ఇప్పుడున్నటువంటి కేటీఆర్ హరీష్ రావుకి ఏం తెలుసు, మేము పూర్తిగా అదే స్కూల్ అదే సిలబస్, ఆయన అవుట్డేటెడ్ వర్షన్ ఓల్డ్ వర్షన్, నేను లేటెస్ట్ వర్షన్ అంటూ ఉన్నాడు. ఒకసారి రేవంత్ రెడ్డి ఏమంటారు చూద్దాం. ఇప్పుడు నేను పార్టీ కార్యకర్తను మొదట, తర్వాత ఏ హోదా అయినా పార్టీ ఇచ్చిన హోదా, నే ఏ ఎన్నికలైనా ఇంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా. డిపాజిట్ రాని హుజూరాబాద్లో, ఓడిపోయిన హుజూర్ నగర్లో, నిలబడి ఓడిపోయిన నాగార్జున సాగర్లో, మునుగోడులో,
ఏ ఎన్నికల్లో అయినా కూడా ఇదే స్థాయిలో నేను ప్రచారం చేసిన పార్టీ అభ్యర్థిగా చూడను, నేనే అభ్యర్థిగా అనుకుంటా. ఏ ఎన్నికలనైనా నేను పార్టీ పట్ల కార్యకర్తల పట్ల నాకున్న చిత్తశుద్ధి. అంటే బాధ్యతారహితంగా ఫామ్ హౌస్లో అనుకుంటే గొప్పతనమా? కనీసం ఓటేయమని ఈ రోజు వరకు విజ్ఞప్తి చేయాలి. కానీ కేటీఆర్ నేను చెప్తుండు తెలుగుదేశం సానుభూతి పరులు మాకేస్తారని. ఎందుక ఎన్టీఆర్ ఘాట్ను తొలగిస్తామని ముందుకు వచ్చినందుకు ఎన్టీఆర్ ఘాట్ని తీసేసేందుకు ఎన్టీఆర్ అభిమానులు ఓటేస్తారా? చంద్రబాబు నాయుడుని ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేస్తే నిరసన తెలుపుకుంటామంటే పోలీసులతో కొట్టించి తీట పడితే నిరసన రాజమండ్రిలో తెలుపుకోపోండి అని అవమానించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండనే ఉండొద్దు, గద్దెలు కూలాలి అని చెప్పి కూలగొట్టించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా? తెలుగుదేశం పార్టీ గురించి చంద్రశేఖరరావుకి ఎంత తెలుసో నాకు అంతే తెలుసు. ఇద్దరం అదే స్కూలు, అదే సిలబస్, కొత్తది ఏంది లేదు. ఆయన అవుట్డేటెడ్, నేను లేటెస్ట్, గింతే. తెలుగుదేశం కార్యకర్తలు ఏం ఆలోచన చేస్తారు, ఎప్పుడేం చేస్తారో మా ఇద్దరికి బాగా తెలుసు కదా, ఈ పిల్లకాకి తెలిసినా తెలియకపోయినా. కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలకు సానుభూతి పరులకు నేను కూడా విజ్ఞప్తి చేస్తాను, ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎన్టీ రామారావు గారి యొక్క ఘాట్నే ఆడ మాయం చేయాలి నెక్లెస్ రోడ్డు మీద అనుకున్నాడు. చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసినప్పుడు ప్రజాస్వామిక ప్రాథమిక హక్కు నిరసన తెలుపుకోవడానికి అవకాశం ఇవ్వనోడు ఈరోజు తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓట్ల కోసం అర్రులు చేస్తుండంటే మీరు ఒకవేళ వాళ్ళని మర్చిపోయి క్షమిస్తే పాముకు పాలు పోసినట్టు కాదా? ఈ పాము మిమ్మల్నే కరుస్తుందా లేదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. సో ఇట్లా టీడీపీ కార్యకర్తలకు సంబంధించినటువంటి ఓట్లను, టీడీపీ సింపథైజర్లకు సంబంధించినటువంటి ఓట్లను కూడా కొంత కాంగ్రెస్ పార్టీ వైపు కొంత తిప్పుకునే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అంటే పాముకు పాలు పోసి పెంచినట్టుగానే స్పష్టంగా టీడీపీ సింపథైజర్స్ కానీ టీడీపీ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ కు ఓటేస్తే, ఎందుకంటే అవమానించినటువంటి సంఘటనలు కూడా ఎత్తి చూపుతా ఇద్దరిది ఒకే సిలబస్, మా ఇద్దరికి తెలిసినట్టుగా ఇప్పుడున్నటువంటి వాళ్ళకి ఏం తెలుసు అని మాట్లాడినటువంటి వ్యాఖ్యల ద్వారా ఖచ్చితంగా టీడీపీ ఓట్ బ్యాంకుని గురి పెట్టినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఖచ్చితంగా గెలుపు దిశగా, గెలుపు వ్యూహంగా మనం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ప్రధానంగా టీడీపీ యొక్క ఓట్ బ్యాంక్ అంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు కోసమే గతంలో ఆ యొక్క సామాజిక వర్గంతో మీటింగ్ నిర్వహించడం, అట్లాగే వాళ్ళకు సంబంధించినటువంటి హామీ ఇవ్వటం, వాళ్ళకు సంబంధించి కార్పొరేషన్ సంబంధించినటువంటి ప్రియారిటీ ఇస్తారని కూడా హామీ ఇవ్వటం. ఇట్లా అంటే ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా లేవనెత్తారు కొంతమంది జర్నలిస్టులు. అంటే మీరు అక్కడ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి టీడీపీ, మీరు బద్ద శత్రువులైనటువంటి కాంగ్రెస్ తో మీకు ఏ విధంగా ఉంటుంది అంటే దానికి కూడా మళ్ళీ ఆయన తనదైనటువంటి స్టైల్లో భాష్యం చెప్పారు. అంటే బీహార్లో ఎంఐఎం ఎట్లయితే విడిగా కాంగ్రెస్ పార్టీ మహాగఠబంధన్ కు దూరంగా పోటీ చేస్తుందో, విడివిడిగా పోటీ చేస్తున్నారు, అంటే ఇక్కడ ఎంఐఎం హైదరాబాద్ కాంగ్రెస్ లో కలిసి పోటీ చేస్తున్నారు. అంటే ఇక్కడ రాష్ట్రానికి ఖచ్చితంగా రాజకీయ సినారియో డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ఈక్వేషన్ తెలంగాణకే, అక్కడ బీహార్ ఈక్వేషన్ బీహార్కే. కాబట్టి ఇక్కడ కూడా ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ టీడీపీ ఓటర్లు, టీడీపీ సింపథైజర్స్ అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విజ్ఞప్తిని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ప్రెస్ మీట్ ద్వారా జూబ్లీహిల్స్ ఓటర్లని రిక్వెస్ట్ చేశారు. ఇక అట్లాగే ఆయన ఖచ్చితంగా ఇప్పుడు ఆయనకున్నటువంటి కాన్ఫిడెన్స్ ఏమో తెలియదు కానీ ఆయనే ఖచ్చితంగా అభ్యర్థిగా భావించి ఈ ఎన్నికలు చేస్తున్నా అంటున్నాడు. మరోవైపు ఆయన లిట్మస్ టెస్ట్ అంటున్నాడు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నమ్ముతూ ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన అపార నమ్మకం పెట్టుకుని ఖచ్చితంగా గెలిచి తీరుతాం అని అంటూ ఉన్నాడు. అంటే దానికి కూడా ఆయన ఏమంటారంటే, నేను ఏదైనా ప్రతిదాన్ని ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటాను మీకు చెప్పిన. హుజూరాబాద్లో 2.5% నుంచి 40%కు ఓట్లను పెంచుకుంటూ, సీట్లను పెంచుకుంటూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాము. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ మీద, కష్టం మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జూబ్లీహిల్స్లో గెలిపిస్తారు. ఇది ఎంతో దూరం లేదు. 14 తారీఖు నాడు మీరు అందరు కూడా నవీన్ యాదవ్ను ఆశీర్వదించండి. యువకుడు, పిల్లగాడు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, గోపి మరణాన్ని రాజకీయ వివాదం మేము చేయదలుచుకోలే. వాళ్ళ తల్లి, వాళ్ళ పిల్లలు, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఆరోపణలు చేస్తారు కాబట్టి వాళ్ళు పోలీసు వాళ్ళకి లేఖ రాస్తే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా విచారణ చేస్తారు. మరణం వెనకాల ఉన్నది వాళ్ళ సొంత తల్లి అంటున్నది. ముందే మరణించండి, కేటీఆర్ వచ్చే వరకు ప్రకటించకుండా దాచిపెట్టారు, మమ్మల్ని చూడనీయలేదని. ఇది నిజం. సో ఇట్లా మాగంటి గోపీనాథ్ ఎవరైతే మృతి చెందారో
ఆయన మీద అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి నేపథ్యంలో, తల్లి ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు స్పష్టంగా దాన్ని మేము రాజకీయం చేయదలుచుకోవాలని చెప్తూనే ఈయనైతే ఖచ్చితంగా అత్యంత కాన్ఫిడెన్స్ గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జూబ్లీస్ లో గెలిపిస్తారని చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ రాజకీయ వ్యూహం ఇంకోటి కనిపిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి. అంటే ప్రధానంగా బీఆర్ఎస్ బీజేపీ రెండు ఫెవికాల్ బాండ్ లాంటిది, ఖచ్చితంగా ఈ యొక్క బాండింగ్ ఉంది. అంటే బ్యాడ్ బ్రదర్స్ గా కిషన్ రెడ్డి, కేటీఆర్ ఉన్నారు. ఏ విధంగా లాలూచి జరుగుతుంది, అందుకనే ఇప్పుడు కాళేశ్వరం కానీ లేదంటే కనుక ఉన్నటువంటి కేసులు సిబిఐకి అప్పచెప్తే సిబిఐ ఇప్పటిదాకా ఏ ఒక్క చర్య తీసుకోలేదు. మరోవైపు గవర్నర్ వ్యవస్థ కూడా, గవర్నర్ కూడా ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అరెస్ట్ కి ఇప్పటిదాకా కానీ అంటే ప్రాసిక్యూషన్ కూడా అనుమతి ఇవ్వనటువంటి నేపథ్యం. అయితే కేటీఆర్ ఇప్పటికే అరెస్ట్ చేయమని, దమ్ముంటే అరెస్ట్ చేయమని సవాల్ విసురుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనే అంశాన్ని కూడా స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ బీజేపీ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం. అంటే ఇక్కడ ప్రధానంగా నేనే స్వయంగా ప్రెస్ మీట్ లో పాల్గొన్నటువంటి నేను ఒక ప్రశ్న లేవనెత్తిన సీఎం రేవంత్ రెడ్డి గారికి. అంటే ఇక్కడ బీజేపీ పెద్దగా రేస్ లో లేదు, బీజేపీ డిపాజిట్ రాదని, డిపాజిట్ కూడా రావని మీరే చెప్తున్నారు, బీజేపీ సీరియస్ గా కొట్టాడట్లేదు అంటున్నారు, బీజేపీ అభివృద్ధిలో అడ్డంకి అంటున్నారు. మరి మీరు ఎందుకు పదే పదే బీజేపీ ఇంత స్థాయిలో విమర్శిస్తుంది, ఇంత సమయం ఎందుకు కేటాయిస్తున్నారు అని నేను స్వయంగా అడిగితే దానికి ఆయన చెప్పినటువంటి మాట, అంటే నా యొక్క పాయింట్ ఏంటంటే ట్రయాంగిల్ ఫైట్ చేసే ఉద్దేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. అంటే ఇప్పటిదాకా బీజేపీకి గ్రాఫ్ లేదు, 10,000 ఓట్ బ్యాంక్ దాటే పరిస్థితి లేదు ఓటింగ్ లో. మరి అన్ని సర్వేల్లో కూడా కనీసం థర్డ్ ప్లేస్కి వెళ్ళినటువంటి బీజేపీ డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి లేవు అనేది సర్వేల యొక్క అంచనా కూడా. అంటే డిపాజిట్ దక్కకపోయినా కనీసం ఒక 10,000 ఓట్లు దాటే అవకాశం లేదు అని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే పోలింగ్ పర్సెంటేజ్ 50కి మించి దాటే అవకాశం లేదు అర్బన్ ఓటింగ్ లో. మరి ఇటువంటి సందర్భాల్లో ఎందుకు బీజేపీని పదే పదే విమర్శించాలంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనే ఒక అంశాన్ని లేవనెత్తుతా, అట్లాగే దాన్ని ప్రజలకు బలంగా తీసుకెళ్లడం ఒక ఉద్దేశం అయితే, కొంత మైనార్టీ ఓట్ బ్యాంకును కొల్లగొట్టేందుకు కూడా, అంటే మైనార్టీ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ వైపు మళ్లించుకునేందుకు కూడా ఒక గెలుపు వ్యూహంగా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి ఆ వ్యవహారంలో ఆయన ఏమంటారంటే ట్రయాంగిల్ ఫైట్ విషయంలో, ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు బ్రదర్, ఉన్న నిజాలను మనకు తెలిసినట్టు ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికైనా కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని డిపాజిట్ వస్తుందేమో ధైర్యంగా చెప్పమని గుండె మీద చేసుకొని, డిపాజిట్ రాని పరిస్థితికి బీజేపీ దిగజారుతున్నది అంటే దీనికి కారణం ఏంది? ప్లస్ సిబిఐ కేసు కిషన్ రెడ్డి గారు మాట్లాడింది మీరు స్పష్టంగా చూసారు. కాళేశ్వరం విచారణ సిబిఐకి అనుమతించండి, 48 గంటల్లో వీళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపలేస్తామని కిషన్ రెడ్డి గారు స్వయంగా కేంద్ర మంత్రిగా మాట్లాడిండ్రు. సెప్టెంబర్ 1 తారీఖు నాడు అసెంబ్లీలో పొద్దున్న నుంచి అర్ధరాత్రి వరకు చర్చ చేసి సిబిఐకి ఇచ్చినాము. ఇంతవరకు సిబిఐ ఎఫ్ఐఆర్ చేసి విచారణ మొదలు పెట్టలేదు. దీనికి కిషన్ రెడ్డి గారికి బాధ్యత ఉన్నదా లేదా? ఏ రకంగా కిషన్ రెడ్డి గారు దీన్ని కప్పిపుచ్చుతున్నాడు? పాయింట్ నెంబర్ 1. ఫార్ములా ఈ రేస్లో 2018లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అమెండ్ చేసిండ్రు. మీరందరూ అర్థం చేసుకోవాలి. రఘునందన్ రావు గారు మిత్రుడు, అడ్వకేట్, కానీ ఆయన అప్పుడప్పుడు మరి లేటెస్ట్ లా చదివిండో లేదో నాకు తెలియదు, నేను సూచన చేస్తున్నా. 2018లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అమెండ్ చేసిండ్రు. ఏ మంత్రి మీద విచారణ చేయాలన్నా విచారణకు ముందు గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి, విచారణ తర్వాత ఛార్జ్ షీట్ వేయాలన్నా కూడా గవర్నర్ అనుమతి తీసుకోవాలి. విచారణకు ముందు కూడా గవర్నర్ గారు అనుమతి తీసుకుంటే కేటీఆర్ పట్ల విచారణ చేయడానికి అనుమతి ఇచ్చిండు. విచారణ చేసి నిర్దిష్టమైన ఆధారాలతోని ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారి ఆమోదం కోసం పంపించినము. ఇంతవరకు గవర్నర్ గారు అనుమతిస్తలేరు. ఇది కూడా దాదాపుగా 3 నెలలు కావస్తుంది. గవర్నర్ గారు అనుమతి లేకుండా కేటీఆర్ను అరెస్టు చేసిన, కేసు కట్టిన 10 నిమిషాలల్లా ఆయనకు బెయిల్ దొరకడము, కేసులో నుంచి తప్పించుకోవడానికి దారి దొరుకుతుంది. ఇట్లా వాళ్ళిద్దరి మధ్య బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఫెవికాల్ బంధం ఉంది అనేది స్పష్టంగా చెప్తున్నారు. అట్లాగే ఇంకొక అంశం ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియా వేదికల ద్వారా, అట్లాగే కొన్ని బయట ఛానల్స్ లో కానీ స్పష్టంగా సర్వేలు, పొలిటికల్ సర్వేలు ఇప్పుడు హోరెత్తిస్తున్నాయి. అంటే ఎలక్షన్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా ఏ ఒక్క సెఫాలజిస్ట్ అయినా, సర్వే ఏజెన్సీలైనా ఖచ్చితంగా సర్వేలు చేస్తూ ఉంటారు. మరి ఈ సర్వేల్లో వాస్తవం ఎంత, మరి పబ్లిక్ పర్సెప్షన్ మూడు ఏ విధంగా దీన్ని మారే అవకాశాలు ఉన్నాయనే అంశం మీద కూడా ఆయన రెస్పాండ్ అయ్యారు. అంటే ఈ సర్వేల పైన పెద్దగా నేను రెస్పాండ్ అవ్వను, మీరే విజ్ఞతగా ఆలోచన చేసుకోవాలి ఏ సర్వే ఏంటనేది ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఒకసారి ఆయన సర్వేల గురించి ఏమంటారంటే, సర్వేల గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే. సారు కారు 16 అన్నారు, పరారు అయిపోయారు. 100కి తగ్గేది లేదన్నారు, బొక్కలిరిగి బోర్ల పడ్డారు. ఒక 10 ఉదంతాలు చూసినాం. నేను ఏ సర్వే ఏజెన్సీలను ఎవరి గురించి నేనేం అనదలుచుకోలే. మనం బ్యాండ్ మేళం మనం డబ్బులు ఇచ్చి పిలుచుకుంటే వాడు మనం పాడవన్న పాట పాడతాడు, వేరే పాడతాడా?
మనం ఒకవేళ సాగు కూలిస్తే సాగు పాట పాడమంటే సాగు పాట పాడతాడు, కానీ పెళ్లి పాట పాడతాడు, అక్కడ పాడాడు కదా. మనం నగదిచ్చి మనం సర్వే చేసుకుంటే మనకు అనుకూలంగానే ఇస్తాడు, వ్యతిరేకంగా ఎందుకు ఇస్తాడు? వాళ్ళు ఏదో నగదిచ్చారు, వాళ్ళు ఏదో చేసుకోరు, వాళ్ళ మీద చర్చ అయితే నేను ఏ ఛానల్స్ని ఏ పేపర్లను ఎందుకు వేసిరని నేను అడగదలుచుకోలేదు. మీ ఇష్టం, మీ వ్యాపారం, మీ లాభం ఏది ఉంటే అదే చేసుకోరు. కాకపోతే 14 తారీఖు తర్వాత మీరు ప్రసారం చేసింది అక్కడ లేకపోతే మీరు ఏ విధంగా ఈ సమాజాన్ని ఎదుర్కొంటారో ఒక్కసారి అదొక్కటే ఆలోచన చేసుకోరు. రేపు సమాజాన్ని మీరు ఫేస్ చేయాలి కదా. నిజం నిప్పు లాంటిది 4వ పిల్లర్ ఏంటో చెప్తారు కదా. ఆ పిల్లర్ లేదు, 3 పిల్లర్లు ఉన్నాయి తెలంగాణ అని చెప్తారా? నిప్పు కాస్త ఉప్పు అయింది, ఉప్పు కాస్త పప్పు అయిందని చెప్తారా? కాబట్టి దయచేసి కొన్ని పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా ఉంటుంది, అది మీడియా కింద మేము ఎప్పుడు చూస్తలేము. కరపత్రాల కిందనో పార్టీ కార్యకర్తల కిందనో ఇస్తాం. మనుషులుగా వాళ్ళను రిపోర్టర్ల అని మాకు విజిటింగ్ కార్డ్. సో ఇట్లా స్పష్టంగా ఇప్పుడు ఉన్నటువంటి వస్తున్నటువంటి సర్వేలన్నింటినీ కూడా ఆయన పెయిడ్ సర్వేలుగానే తనదైనటువంటి స్టైల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విశ్లేషించారు. మొత్తం మీద అయితే మాత్రం ఆయన అత్యంత కాన్ఫిడెన్స్ గా జూబ్లీహిల్స్ బైపోల్స్ మీద కనిపిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా గెలుపు తమదే అన్న ధీమా ఉంది. మరోవైపు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఓటర్లందరూ కూడా నవీన్ యాదవ్ ని కొంత గెలిపించాలని రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు. మరోవైపు ఖచ్చితంగా కేసీఆర్ ఇప్పటిదాకా రాలేదు కాబట్టి కేసీఆర్ ఏ విధంగా ఓటు వేస్తారు, ఏ విధంగా ఓటు అడగలేదు, ఇప్పటిదాకా కనీసం ఓటు అడగలేదు. మరి ఇటువంటి సందర్భాల్లో ఏ విధంగా ఓటు వేస్తారని చెప్తూ మైనారిటీ ఓట్ బ్యాంకును కానీ టీడీపీ యొక్క ఓట్ బ్యాంకును కూడా సొంతం చేసుకునే ఒక గెలుపు వ్యూహంలో భాగంగా 1,00,000 ఓట్లు ఏదైతే మైనారిటీస్ ఉందో ఆ యొక్క మైనారిటీస్ ఓట్ బ్యాంకు కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు, బీసీ సామాజిక వర్గం ఓట్ బ్యాంకు మరీ ముఖ్యంగా. ఎందుకంటే అభ్యర్థి బీసీ, అట్లాగే బీసీలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోంది, సోషల్ జస్టిస్ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో గెలుపు మాదే అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన స్పష్టంగా తనదైనటువంటి లెక్కలు, ఆయన ఒక ముఖ చిత్రం ఆయన ఫ్రేమ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే స్పష్టంగా గెలుపు ఫిక్స్ అయినట్టుగానే ఆయన భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన చాలా కాన్ఫిడెన్స్ గా 14వ తారీఖు మీరు ఉంటారు, నేను ఉంటాను, ఒకసారి చూద్దాం, మీరే చెప్పండి ఆ రోజు వచ్చి ఏం జరుగుతుందో అని అంటూ ఉన్నారు. అంటే పోల్ మేనేజ్మెంట్ చాలా కీలకం. ప్రచార ఘట్టం కూడా ఆఖరి రోజు రేపటితో ముగుస్తోంది ప్రచారం కూడా. సో ఇటువంటి సందర్భాల్లో మరి ఏం జరగబోతుంది జూబ్లీహిల్స్ లో? మరి రేవంత్ రెడ్డి గారు లిట్మస్ టెస్ట్ అని తనదే రెస్పాన్సిబుల్ గా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఏం జరగబోతోంది? మరి జూబ్లీహిల్స్ ఓటర్ ఎవరి వైపు జూబ్లీహిల్స్ ఓటర్ నిలబడుతున్నారు? ఖచ్చితంగా మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.